రైటిక కాకినాడకు చెందినటువంటి పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కుటుంబం ఆత్మహత్యకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రైఫల్ షూటింగ్ ట్రైనర్ సాదిక్ ఖాన్ను పోలీసులు ఎటకేలకు అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్ళుగప్పి 5 రోజుల పాటు 4 రాష్ట్రాల్లో మకాం మార్చిన సాదిక్ ఖాన్ చివరకు ఉత్తరప్రదేశ్లోని మేరట్లో పోలీసులకు చిక్కాడు. తన కదలికలు తెలియకుండా ఉండేందుకు సెల్ ఫోన్, డెబిట్ కార్డులు, అలాగే క్రెడిట్ కార్డులు ఉపయోగించలేదు. యూపీఐ చెల్లింపులకు కూడా దూరంగా ఉన్నాడు. పాత పరిచయస్తుల సహకారంతో ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో తలదాచుకున్నాడు. ఈ నెల 16న నూకరాజు కుటుంబం గోదావరిలో దూకినటువంటి తర్వాత అదే రోజు అర్ధరాత్రి సాదిక్ ఖాన్ సామర్లకోట రైల్వే స్టేషన్కు చేరుకొని జనరల్ టికెట్ తీసుకొని కోనార్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. మార్గ మధ్యంలో తన ఫోన్ పోయిందంటూ ఓ వ్యక్తి ఫోన్ తీసుకుని కాకినాడలోని న్యాయవాది తన సోదరికి కూడా కాల్ చేశాడు. ఇక ఆ ఒక్క ఫోన్ కాల్ ఆధారంగానే పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి ముందుకు తీసుకెళ్లారు. ఇక కర్ణాటకలోని వాడి రైల్వే స్టేషన్లో దిగినట్టుగా గుర్తించిన పోలీసులు అక్కడి సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. ఇక ఓ స్థానికుడితో సాదిక్ మాట్లాడినటువంటి దృశ్యాల ఆధారంగా సోలాపూర్కు చేరుకున్నారు. అక్కడ అతని పాత స్నేహితుని విచారించడంతో దర్యాప్తులో కీలక ఆధారాలు లభించాయి. సోలాపూర్ నుండి ముంబై, ఆ తర్వాత ఢిల్లీ మీదుగా మేరట్కు చేరుకున్నటువంటి పోలీసులు గుర్తించారు. ఇక ఢిల్లీ, మేరట్ పోలీసుల సహకారంతో గాలింపు చేపట్టి సాదిక్కు ఆశ్రయం కల్పించిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతని సమాచారంతో చివరకు సాదిక్ ఖాన్ను పట్టుకున్నారు. ఇక ఇంకొక రోజు ఆలస్యమైతే కనుక కేరళకు వెళ్లి అక్కడి నుండి సముద్ర మార్గంలో విదేశాలకు పారిపోవాలంటూ సాదిక్ ఖాన్ స్కెచ్ వేసినట్టుగా పోలీసులు గుర్తించారు. శనివారం మేరట్ న్యాయస్థానంలో హాజరుపరిచిన అనంతరం ట్రాన్సిట్ వారెంట్పై కాకినాడకు తీసుకొస్తున్నారు. ఇదిలా ఉంటే నూకరాజు భార్య మీనా మృతదేహం 5 రోజుల తర్వాత లభ్యమైంది. రాజమహేంద్రవరంలోని ఇక రోడ్డు కమ్ రైలు వంతెనపై నుండి కూడా గోదావరిలో దూకిన మీనా మృతదేహాన్ని ధవళేశ్వరం బ్యారేజ్కి దిగువన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థానం వద్ద గుర్తించారు. 5 రోజులుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇక మత్స్యకారులు గోదావరిలో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మృతదేహాన్ని రాజమహేంద్రం జీజీహెచ్ మార్చురికి తరలించారు పోలీసులు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించనున్నారు. సాదిక్ ఖాన్ అరెస్టు ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజేష్, థ్యాంక్ యూ సాయి. కాకినాడ జిల్లాకి చెందిన ఎవరైతే పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు వారి కుటుంబం కూడా గోదావరిలో దూకిన విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే 3 రోజులకి ఎవరైతే నూకరాజు వారి కూతురు సౌజన్య మృతదేహాలు లభ్యమైనవి. 5 రోజులకి ఒక పక్క ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పూర్తిగా మత్స్యకార సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో 5 రోజులకి ఎవరైతే నూకరాజు భార్య మీనా మృతదేహం కూడా ధవళేశ్వరం బ్యారేజ్ దిగువగా ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఆలమూరు మండలం మూలస్థానం వద్ద అయితే గుర్తించారు. 5 రోజులు కూడా ఓ పక్క ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ మత్స్యకారులు పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే మృతదేహాన్ని రాజమహేంద్రవరం జీజీహెచ్ మార్చురికి కూడా తరలించారు. అయితే పోస్ట్ మార్టం అనంతరం కూడా బంధువులకు కూడా అప్పగిస్తామని చెప్పి ఇప్పటికే పోలీసులు తెలిసిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే దీనికి నిందితుడిగా ఆరోపణలు వెలువడుతున్న ఎవరైతే సాదిక్ ఖాన్ ఆ రోజు దూకిన ఘటన తెలిసిన వెంటనే కూడా వారు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే దీనికి సంబంధించి ఒక పక్క సెల్ ఫోన్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులు కూడా ఎక్కడ ఉపయోగించకుండా తనకున్న తెలివితేటలతో కూడా యూపీఐ చెల్లింపులకు కూడా దూరంగా ఉంటూ కూడా తనకు ఎవరైతే అంటే గతంలో కూడా ఇతను ఎవరైతే ఇక్కడ స్థానికంగా ఢిల్లీ, కలకత్తా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇతను రైఫిల్ షూటింగ్ నేర్చుకున్న నేపథ్యంలో కూడా వారికి కొంతమంది ఇతర రాష్ట్రాల్లో కూడా పరిచయాలు ఉన్నాయి. ఈ పరిచయాల సహకారంతో కూడా ఒక్కొక్క వారికి ఉన్న పరిచయాలతో ఒక్కొక్క దిక్కున వారు ఉండే పరిస్థితి చెప్పొచ్చు. అయితే ఈ నూకరాజు గోదావరిలో దూకిన ఆ రోజే ఎవరైతే సాదిక్ ఖాన్ సామర్లకోట రైల్వే స్టేషన్ చేరుకుని అక్కడి నుంచి జనరల్ టికెట్ మార్గంగా కూడా కోనార్క్ ఎక్స్ప్రెస్ కూడా ఎక్స్ప్రెస్ ఎక్కి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే మార్గ మధ్యలో కూడా తన ఏవైతే తన వాడుతున్న ఫోన్ పోయిందంటూ కూడా అక్కడ ఎవరైతే తనతో ప్రయాణించే ప్రయాణికులు ఫోన్ తీసుకుని అక్కడ కాకినాడలో సంబంధించి ఎవరైతే తనకి పరిచయం ఉన్న న్యాయవాదికి ఫోన్ చేసి ఈ సమాచారం అందించమని చెప్పి తన సోదరికి కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఏవైతే ఈ తన యొక్క సోదరికి ఫోన్ చేయడం, అక్కడి నుంచి పరారవడం, అయితే ఇదంతా కూడా ఈ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆ ఫోన్ కాల్ ఆధారంగా కూడా పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు చేసి పరిస్థితి చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లాలో ఏవైతే సామర్లకోట నుంచి పరారైన సాదిక్ ఖాన్ కర్ణాటకలో రైల్వే స్టేషన్ దిగి అక్కడి నుంచి సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా పోలీసు అయితే తన కదలికలు తెలుసుకుని సాదిక్ ఖాన్ ఎక్కడికి వెళ్లారని దానిపై కూడా పూర్తి వివరాలు సేకరించారు. అయితే ఆ దృశ్యాల ఆధారంగా కూడా వెళ్ళినట్టు అక్కడ నుంచి పాత స్నేహితుడిని తనకున్న పరిచయంతో కూడా ఏవైతే సోలాపూర్ నుంచి కూడా ముంబై నుంచి ఢిల్లీ
ఇదంతా కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఢిల్లీలోంచి ఏవైతే మెరాట్ కు అక్కడ చేరుకున్నట్టయితే పోలీసులు గుర్తించారు. అయితే అక్కడున్న స్థానికంగా ఉన్న ఢిల్లీ అలాగే మెరట్ పోలీస్ సహకారంతో కూడా ఒక పక్క పోలీసు అయితే సాదిక్ ఖాన్ అయితే అదుపులో తీసుకున్న పరిస్థితి చెప్పచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఇతర ఏవైతే రైఫిల్ షూటింగ్ నేర్చుకునే క్రమంలో రైఫిల్ షూటింగ్ నేర్పించే క్రమంలో కూడా ఇతర దేశాలకు కూడా ఎవరైతే పిల్లలు రైఫిల్ షూటింగ్ నేర్చుకునే పిల్లలు తీసుకెళ్లేవారు. అయితే దీంతో కూడా ఈ రైఫిల్ షూటింగ్ పరిచయాలా లేకపోతే తిరిగి వేరే పరిచయాలని దానిపై తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే దీనికి సహకరించిన ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసు అయితే పూర్తి కీలక ఆధారాలతో అయితే ఇప్పటికే సాదిక్ ఖాన్ అయితే పట్టుకుని అక్కడ నుంచి ఏవైతే కోర్టులో కూడా హాజరుపరచని చెప్పొచ్చు. అయితే దీనికి ఇప్పటికే ఈ ఆధారాలతో కూడా ఏవైతే ట్రాన్సిట్ వారెంట్ పై కూడా కాకినాడకు ఇప్పటికే తీసుకొస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధింంచి యూపీలో అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడ స్థానికంగా ఉన్న మెరిట్ కోర్టులో కూడా హాజరుపరిచినట్టు తెలుస్తుంది. అయితే దీనికి మరికొద్దిసేపట్లో కూడా సాదిక్ ఖాన్ కాకినాడ తీసుకొచ్చి అసలు ఈ ఘటనకు సంబంధించి ఈ కుటుంబానికి అంటే ఈ ఏవైతే నూకరాజు ఆత్మహత్యకు పాల్పడడం, మరోపక్క వారి భార్య వారి కూతురు వీరంతా కూడా ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలు ఇప్పటికే లేఖలో పేర్కొని తెలుస్తుంది. అయితే నూకరాజు కూడా తన లేఖలో కూడా సాదిక్ ఖాన్ ఏవైతే వేధింపుల కారణంగానే మేము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఒక పక్క నూకరాజు, మరో పక్క తన కుమార్తె ఎవరితుందో సౌజన్య కూడా లేఖలో పేర్కొన్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులు అయితే ఈ లేఖలు ఇప్పటికే పోలీసుల వద్ద ఉన్నాయి. అయితే పోలీసులు నిందితుడిని ఎవరైతే సాదిక్ ఖాన్ అదుపులో తీసుకున్న నేపథ్యంలో కూడా దీనిపై పూర్తి వివరాలు అయితే సేకరించున్నారు. అసలు ఈ ఘటనకు సంబంధించి సాదిక్ ఖాన్ ఎంతవరకు సంబంధం ఉంది, సాదిక్ ఖాన్ వల్లే వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు లేకపోతే ఇతర కారణాలా లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయన్న దానిపై కూడా పూర్తి వివరాలు తెలియాల్సింది. అయితే ఈ సాదిక్ ఖాన్ రైఫిల్ షూటింగ్ నేపథ్యంలో తనకి పోలీస్ డిపార్ట్మెంట్ వారితో పూర్తిగా పరిచయాలు ఉన్నాయి. దానివల్లే ఇవన్నీ కూడా చేశారని చెప్పని కూడా ఇప్పటికే ప్రజా సంఘాలు కూడా మండిపడుతున్నాయి. ఒక పక్క ఇటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటే మహిళలు అయితే మాత్రం ఆవేదన వ్యక్తిని పరిచయం చెప్పి చెప్పొచ్చాయి. రైట్ రాజేష్.